వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. దిస్ ఇస్ శ్రీజ. అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రైస్ హైక్స్ కానీ, ఇప్పుడు యుద్ధ వాతావరణం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూసుకుని నెక్స్ట్ పీఎం ఎవరైతే బాగుంటుంది? మోదీ గారు అయితే బాగుంటుందా, రాహుల్ గాంధీ గారు అయితే బాగుంటుందా? ఇవన్నీ కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నెక్స్ట్ పీఎం ఎవరు వస్తే బాగుంటుందని అనుకుంటున్నారు? అంటే యుద్ధాలు జరగటం కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూస్తాం. ఆబ్వియస్లీ నేనైతే నరేంద్ర మోడీ గారనే చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ బట్టి చూస్తే దాన్ని ట్యాకిల్ చేసే విధానం కానీ, పాకిస్తాన్ ఈ వార్ సమయంలో నరేంద్ర మోడీ గారు ట్యాకిల్ చేసే విధానం కానీ, అతను రాజ్నాథ్ సింగ్ కానీ, జైశంకర్ కానీ, ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళందరూ చేసే విధానాలు కానీ ఎంత బాగున్నాయి అంటే ఏ ఒక్క ఇండియన్ కానీ ఎలాంటి హాని కలగకుండా హైదరాబాద్లో కానీ ఇలాంటి ఏరియాస్లో చాలా థ్రెట్ ఉన్నా సరే మొత్తం అందరినీ అలర్ట్ చేసి ఎక్కడికక్కడ మాక్ డ్రిల్స్ చేయించి అంతా ఒక ప్లాన్డ్గా చేసి ఇండియాని ఒక చాలా కంఫర్ట్ జోన్లో పెట్టడానికి వాళ్ళంతా ట్రై చేశారు. దానికి మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఫస్ట్ థింగ్ నాకు అది చాలా బాగా నచ్చింది. ఇలాంటిది వేరే గవర్నమెంట్ చేస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చాలామంది అంటే వేరే ఆపోజిషన్ గవర్నమెంట్లో నాకైతే మాత్రం ఒక సీనియారిటీ తగ్గట్టు కనిపించలేదు. ఎందుకంటే ఒక రాజ్నాథ్ సింగ్ కానీ లేదంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ జైశంకర్ గారు కానీ వీళ్ళు ఏంటంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్. నాకు అలాంటి క్యాండిడేట్స్ మాత్రం నాకు కాంగ్రెస్లో అసలు కనిపించలేదు. దానికి తోడు నరేంద్ర మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ ఎట్లా అంటే మనకి ఈ సౌత్ ఇండియన్కి వచ్చేసరికి అక్కడ బీజేపీలో అన్నమలై, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళని ఏంటంటే తయారు చేస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ సెంట్రల్ ఎలా ఉండాలి, ఎలా చెయ్యాలి అని చెప్పి వీళ్ళని ఇప్పటి నుంచే రెడీ చేస్తున్నారు. అలాంటి యొక్క గవర్నమెంట్ అలాంటి యొక్క తయారు చేసే విధానం నాకు కాంగ్రెస్లో కనిపించలేదు. దట్స్ వై ఐఎమ్ చూసింగ్ నరేంద్ర మోడీ గారు. అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఒక అవకాశం ఇస్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుందేమో. స్టార్టింగ్ అవకాశం ఇవ్వాలంటే దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ నేను కావాలనుకుంటాను. దేనికైనా సరే ఎక్స్పీరియన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే త్రీ టర్మ్స్ చేశారు కాబట్టి అతను ఒక అతని దగ్గర సూపర్ పవర్ లాగా ఒక గవర్నమెంట్ ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబు గారు అనుకుంటే ఇప్పుడు విజన్ 2047 లైక్ అట్లా ఎందుకు అంటున్నారంటే ఒక విజన్ అనేది ఎక్స్పీరియన్స్డ్తోనే వస్తుంది. ఇప్పుడు న్యూలీ క్యాండిడేట్ ఇప్పుడు ఒక ఫ్రెషర్ అండ్ హ్యాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒక ఫ్రెషర్ని తీసుకెళ్ళి ఒక డేటా అనలిస్టో లేదంటే డేటా ఆర్కిటెక్ట్ ఒక హై ప్రిఫర్ జాబ్లో పెడితే వాళ్ళు చేయడానికి చాలా ఇబ్బంది పెడతారు. అదే ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ తరువాత అదే దాంట్లో వాళ్ళని పెడితే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్గా చేస్తారు. ఎలాంటి ఇది వచ్చినా సరే ఈజీగా ట్యాకిల్ చేస్తారు. దట్స్ వై ఐఎమ్ ప్రిఫరింగ్. అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రైస్ హైక్స్ కానీ, ఇప్పుడు జరిగిన యుద్ధ వాతావరణం కానీ ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని చూసుకున్నట్లయితే నెక్స్ట్ పీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ పీఎంగా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఆబ్వియస్లీ నెక్స్ట్ పీఎం కంపల్సరీ నరేంద్ర మోదీ గారే రావాలి. ఎందుకంటే మనం చూసుకోవచ్చండి, మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సెక్యూరిటీ విషయంలో చాలా అసలు కేర్లెస్గా ఉండే. ఎందుకంటే ఎన్ని అటాక్స్ మనం చూస్తాము, ఎన్ని అటాక్స్ మనకు వినిపిస్తాయి, దానికి ప్రతికూలంగా అసలు దానికి రెస్పాన్స్ కూడా ఉండదు. ఇంకా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు అగెయిన్స్టే ఉంది దేనికి, ఇండియా డెవలప్మెంట్కి. ఎందుకంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీస్ అని కాదు, మన బార్డర్ కంట్రీస్ ఏవేవైతే ఉన్నాయి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, అక్కడ నుంచి ముస్లిమ్స్ కంటిన్యూగా మైగ్రేట్ అయ్యి ఇండియాకి వస్తున్నారు. దగ్గర 2 crores ఆఫ్ పాపులేషన్, ముస్లిం పాపులేషన్ ఇండియాకి వస్తుంది. సో వాళ్ళందరూ ఎవరు? ఫారెనర్స్. వాళ్ళ వల్ల ఏమైనా ఇండియాకి యూజ్ ఉంటుందా? లేదు. వాళ్ళు అన్ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు అడ్డు. ఎందుకంటే వాళ్ళు ఇండియన్ సిటిజన్సే కాదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? సో కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళని యాడ్ చేసుకుంటుంది. దానివల్ల ఏమైపోతుంది అంటే మీది నుంచి మనకు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరిగినట్టే. మనం చూసుకున్నట్టయితే ఇక్కడనే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎంతమంది మనకి పాకిస్తానీ పీపుల్ కనిపిస్తారు. మళ్ళీ ఇంకా బాలాపూర్ ప్లేస్లో రీసెంట్గా రోహింగ్యాస్ 12,000 పీపుల్ ఉన్నారు అని చెప్పేసి కౌంట్ వచ్చింది. అక్కడ వెళ్ళి మనం న్యూస్ కూడా లేటెస్ట్ న్యూస్ చూసినాం కూడా, అక్కడ నియర్లీ 12,000 పీపుల్ బాలాపూర్లో స్టే చేస్తున్నట్టుంది. ఇంకా ఎంతోమంది బంగ్లాదేశీ పీపుల్ నేను చూశాను ఎన్నోసార్లు. ఎక్కడికి చార్మినార్ వెళ్ళినప్పుడు కంటిన్యూగా లైన్గా అక్కడ ఉంటారు చాలామంది. నైట్ టైం వెళ్ళినాం అనుకో, మొత్తం వాళ్ళంతా పడుకొని ఉంటారు. ఓకే, సో అక్కడ వాళ్ళంతా ఏంటిది ఏం చూపిస్తున్నారు? మొత్తము పవర్టీ చూపిస్తున్నారు మన దగ్గర. వాళ్ళు అక్కడి నుంచి వచ్చిండ్రంటే పవర్టీలోనే వచ్చిండ్రు, ఇక్కడికి వచ్చి ఇంకా పవర్టీని క్రియేట్ చేస్తున్నారు. అంటే
రాహుల్ గాంధీ గారికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అంటే? అస్సలు ఇవ్వద్దండి, అవకాశం అయితే అస్సలు ఇవ్వద్దు రాహుల్ గాంధీకి. ఎందుకంటే అది ఫ్యామిలీ పాలిటిక్స్, కంప్లీట్లీ ఫ్యామిలీ పాలిటిక్స్. మనకు తెలుసు ఫ్యామిలీ పాలిటిక్స్ అసలు అర్హతనే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకి కామన్ సెన్స్ కూడా లేదు. ఎందుకంటే మన ఇండియా గురించి ఫారెన్ వెళ్ళినప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు ఇండియాకి అగెన్స్ట్ మాట్లాడడం, మన పీపుల్ గురించి అగెన్స్ట్గా మాట్లాడడం, ఆయన కామన్ సెన్స్తో ఆలోచించి కూడా చెప్పాడు. ఎన్నో విషయాలు మనకు అలాంటివి సోషల్ మీడియాలో ఎన్నో కనిపిస్తాయి. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్కి అర్హత ఉండాలంటే ఆ డేరింగ్ ఒక ఆరా అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా ఇండియాలోనే కమెడియన్ అయితే ప్రైమ్ మినిస్టర్ని ఆ పొజిషన్లో చూడాలంటే, యాజ్ ఎ కింగ్ లెక్క చూడాలంటే కమెడియన్ని చూడగలుగుతాం మనం. ఎన్ని కమెడియన్ థింగ్స్ వస్తాయి అతని గురించి చూడలేమండి. అసలు ప్రైమ్ మినిస్టర్ లాగా అసలు ఆయనని ఊహించుకోలేము అసలు. అది ఫ్యామిలీ పాలిటిక్స్. దానికంటే ఇంకా బెటర్మెంట్ ఉంటుంది. కంపల్సరీ బెటర్మెంట్ ఉంటుందండి. ఎందుకంటే ఆయన ఫ్యామిలీని కూడా చూసుకోవచ్చు, మ్యారీడ్ కూడా కాదు. ఓకే, ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్ని కూడా ప్రమోట్ చేస్తారు. ఆయన స్వార్థం ఏముంది అందులో? అసలు ఆయన కంప్లీట్గా అసలు లీవ్ లేకుండా వర్క్ చేసిండు. ఆయన స్వార్థం కోసం ఏమైనా చేస్తున్నట్టు మనకి ఎక్కడన్నా కనిపిస్తుందా? అసలు కనిపించదు. సో అందుకనే మోడీ గారు కంపల్సరీ నెక్స్ట్ టైం కూడా వస్తారు, కంపల్సరీ రావాలని కూడా కోరుకుంటున్నాం. మా ఓటు కూడా బీజేపీకే. ఆఫ్ కోర్స్ మోడీ గారు వస్తేనే బాగుంటుంది అనుకున్నాను. బట్ మోడీ గారు ఒకవేళ నెక్స్ట్ టైం ఒకవేళ ప్రైమ్ మినిస్టర్ అయినప్పటికీ ఈ హాస్పిటల్ మెయిన్గా హాస్పిటలైజేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ వీటి మీద ఇంకెక్కువ కొంచెం డెవలప్మెంట్ చేయాల్సి ఉంటుందని అనుకుంటున్నాను. అంటే రాహుల్ గాంధీ గారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా బాగుంటుందేమో కదా. ఇప్పుడైతే వాళ్ళకి అంత లేదండి. యాక్చువల్గా మోడీ గారు ఇప్పుడు చాలా పవర్ఫుల్ ఉన్నారు. సో మోడీ గారు వస్తున్నారు బెటర్. అంటే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రైస్ హైక్స్ కానీ, ఇప్పుడు జరిగిన యుద్ధ వాతావరణం కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే నెక్స్ట్ PM ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? Like the government should be same, might be PM candidate change అయితే కనుక we can expect something, a new ideology. But BJP గవర్నమెంట్ ఉంటేనే బాగుంటుందని చెప్పాను. అంటే రాహుల్ గాంధీ గారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా బాగుంటుందేమో కదా ఈ ప్రభుత్వం అనేది. సి లైక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వార్స్ అంటున్నారు. ఇంతకుముందు మనం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు చూసాం, వీ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రీ హ్యాండ్ ఫర్ ద ఆర్మీ పీపుల్. సో ఇట్స్ బెటర్ వెన్ ఇట్ కమ్స్ టు బీజేపీ వీ హ్యావ్ బీన్ మేడ్ లాట్ ఆఫ్ అమెండ్మెంట్స్ లైక్ ఇన్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్. సో సేమ్ గవర్నమెంట్ కంటిన్యూ అవుతూ ఇఫ్ యూ కెన్ బీ ఏబుల్ టు, రాహుల్ గాంధీ ఈజ్ ఎ న్యూ పర్సన్, ఓకే ఫైన్. ఇన్ కేస్ ఇఫ్ బీజేపీలో కనుక ఒక న్యూ పర్సన్ కనుక అరైవ్ అయితే కనుక లైక్ ఆదిత్యనాథ్ కానీ సమ్ అదర్ లైక్ యంగ్స్టర్స్, ఇట్ విల్ బీ మోర్ హెల్ప్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. లైక్ ఇట్ కెన్ బీ బెటర్. ఇప్పుడు జరిగిన యుద్ధ వాతావరణం కానీ, ఒక అన్ఎంప్లాయ్మెంట్ కానీ, ప్రైస్ హైక్స్ కానీ, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూసుకున్నట్లయితే నెక్స్ట్ PM ఎవరు వస్తే బాగుంటున్నారు? సో అఫ్ కోర్స్ మోడీ అండి. బికాజ్ తన స్ట్రాంగ్ లీడర్షిప్ వల్లే ఈవెన్ వార్ని కూడా మనము మేనేజ్ చేయగలుగుతున్నామంటే. అఫ్ కోర్స్ ఇండియా హ్యాస్ అ క్యాపబిలిటీ, బట్ దెర్ షుడ్ బి సమ్ స్ట్రాంగ్ లీడర్, రైట్? సో దట్ ఈస్ అ మోడీ, నో అదర్ ఆల్టర్నేటివ్ యాజ్ ఆఫ్ నో. మనం ఇప్పటివరకు ఏం చూడలేదు లాస్ట్ వాట్ ఎవర్ 3 terms నుంచి. సో అండ్ ఇంకోటి లైక్ ఈవెన్ కంపేర్ టు వేరే అదర్ పార్టీస్తోనే PM మోడీకి ఆ పార్టీలో గ్రిప్ ఎక్కువ ఉంటుంది, కమాండ్ ఎక్కువ ఉంటుంది, బికాస్ ద పీపుల్ విల్ లిజన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ లీడర్. అంటే ప్రెసెంట్ ఉన్నదానికంటే మోడీ గారు వస్తే ఇంకా డెవలప్ అవుతుందంటారా? కోర్స్ డెవలప్మెంట్ విల్ కంటిన్యూ. టుడే మనం ఇప్పుడు ఐటీలో కానీ ఈవెన్ లైక్ టెక్నాలజీ పరంగా, సో ఈవెన్ మనీ టర్మ్స్లో కానీ, ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్స్లో కానీ, ఈవెన్ ఆన్లైన్ పేమెంట్స్, ఎవ్రీథింగ్. సో నౌ క్యాష్ ఫ్లోనే తగ్గించారు చాలా వరకు. దట్ ఈస్ వెరీ గుడ్, బికాజ్ ఎవ్రీథింగ్ విల్ బి లీగల్గా వెళ్తుంది. బిఫోర్ అట్లా లేదు. ఓకే, టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది, బట్ దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి కూడా పర్సన్ ఉండాలి కదా. సో దట్ హీ హ్యాస్ డన్. అఫ్ కోర్స్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, రేట్లు ఎప్పుడు పెరుగుతుంటాయి. లైక్ 10 years బ్యాక్ ఎంత ఉన్నదో ఈరోజు అంతే ఉండాలని ఎక్కడ ఉండదు. బికాస్ అమెరికన్ కంట్రీస్, అదర్ కంట్రీస్, దేర్ కాన్సెప్ట్ ఈజ్ డిఫరెంట్. బికాస్ హియర్ ఇక్కడ పావర్టీ ఎక్కువ ఉంది. ఆల్మోస్ట్ లైక్ మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ విల్ బి దోస్ టాప్ 10% పీపుల్ దగ్గరే ఉంటుంది. రిమైనింగ్ 70 people ఆర్ పూర్ పీపుల్. మిగతా 20%, 30% ఆర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో డెఫినెట్లీగా ఏంటంటే ఆ బ్యాలెన్స్ లేదు కాబట్టి ఆ హైక్స్ ఉంటాయి. ఎందుకంటే బికాస్ పైన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవాలి, కింద వాళ్ళకి పంచాలి. అది అఫ్ కోర్స్ ఇట్ హ్యాస్ టు బి దేర్ ఫర్ అవర్ కంట్రీ. అంటే మరి
రాహుల్ గాంధీ గారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుందేమో అని నా ఒపీనియన్. దీనిపైన మీ ఒపీనియన్? ఛాన్స్ ఇవ్వడానికి వాట్ హీ ప్రూవ్డ్, దట్ ఈస్ వాట్ మ్యాటర్, రైట్? ఎక్సెప్ట్ అంటే గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చాడు, లేకపోతే సోనియా గాంధీ వాళ్ళ కొడుకనే కానీ వాట్ హీ హ్యాస్ ప్రూవ్డ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్, రైట్? చేస్తారని మీకు నమ్మకం లేదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మాట అందరూ వింటారో లేదో కూడా డౌటే, దట్ ఈస్ అ ప్రాబ్లం. సో ఆ స్ట్రాంగ్ లీడర్షిప్ లేదు కాబట్టి స్టిల్ మోడీ ఈజ్ పిఎం ఆఫ్ ఇండియా. అండ్ ఇప్పటివరకు అయితే ఎనీ ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు, ఐ కుడ్ సే దట్. హాయ్ అండి. అన్ఎంప్లాయ్మెంట్ కానీ ప్రైస్ హైక్స్ కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ పిఎం ఎవరు వస్తే బాగుంటుందంటే ఏం చెప్తారు? నరేంద్ర మోడీ అండి. సో 15 years నుంచి అన్ఎంప్లాయ్మెంట్ అనేది జనం కూడా పెరుగుతున్నారు కదండి డే టు డేలో. ఇప్పుడు ఆల్రెడీ చైనాను కూడా క్రాస్ అయిపోయాం. ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుందంటే జనం పెరగబట్టి పెరుగుతుంది. సో ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు చేయగలుగుతారు, కానీ బియాండ్ దట్ ఎవరు చేయలేరు కదా ఆబ్వియస్గా. సో లాస్ట్ 15 years నుంచి ఎంత కంట్రోల్గా ఉంది పాకిస్తాన్. ఇదివరకు ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలాసార్లు అటాక్ జరిగింది. సో ఈవెన్ లాస్ట్ 15 yearsలో ఒక అటాక్ అయినా జరిగిందా? లైక్ బాంబులు పేలటం అట్లాంటివి ఏమీ లేదు, జీరో కదా. సో చిన్న చిన్న అటాక్స్ జరుగుతున్నా దానికి రిలేటెడ్ రిటాలియేషన్స్ జరుగుతున్నాయి. సో ఈవెన్ హెడ్ స్ట్రాంగ్ ఉన్నారనుకోండి, ఆబ్వియస్గా వేరే కంట్రీస్ కూడా భయపడతాయి. ఎవరైనా అటాక్స్ రావాలన్నా సరే, ఏమైనా చేయాలన్నా సరే ఆబ్వియస్గా హెడ్ చూసి భయపడతారు, కంపల్సరీ భయపడతారు. సో ఇంకా ఆ పర్సన్ కాకుండా ఇంకెవరన్నా సరే ఆబ్వియస్గా అది జరిగే పని కాదు. ఆ పర్సన్ కాకుండా వేరే ఎవరైనా ఉన్నా యుద్ధాలు మళ్ళీ జరిగే అవకాశం ఉందంటారా? యుద్ధాలు జరిగే అవకాశం ఉందా లేదా అనేది సెకండరీ థింగ్. కానీ సో ఒక లీడర్ స్ట్రాంగ్గా లేకపోతే ఆ కంట్రీ యొక్క వాల్యూ తగ్గిపోద్ది కదండి ఆబ్వియస్గా. సో ఇప్పుడు ఒక జోకర్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టాం అనుకోండి, ఎవరైనా భయపడతారా? థింక్ లైక్ ఎ జోకర్. కింగ్కి జోకర్కి డిఫరెన్స్ ఉండేది కదండి ఆబ్వియస్గా. సో ఒక కింగ్ మీద అటాక్ చేయాలి అంటే ఆబ్వియస్గా భయపడతారు. యూ హ్యావ్ సమ్ స్ట్రాటజిక్ ప్లాన్స్, జోకర్ డోంట్ హ్యావ్ దట్. మీరు మాట్లాడిన దాన్ని బట్టి చూసుకుంటే రాహుల్ గాంధీ గారికి ఎందుకు అవకాశం ఇవ్వకూడదు అంటారు? ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, పిఓకే పోయింది కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, గెలిచేది తీసుకెళ్ళి అటు పెట్టారు పాకిస్తాన్కి. ఈవెన్ చైనా వారప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, బీజేపీ కాదు. ఆబ్వియస్గా జరిగింది కదా నెగిటివ్స్. ఇప్పుడు ఆయన వచ్చైనా సరే ఇప్పుడు ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదండి ఆబ్వియస్గా, ఎక్స్పీరియన్స్ లేదు. ఈవెన్ ఒక స్టేట్కి సీఎంగా కూడా చేయలేదు. ఒక స్టేట్కి సీఎంగా కూడా చేయని అతను తీసుకెళ్ళి పిఎం పోస్ట్ ఇస్తే ఆయన ఎలా పాలిస్తాడు అనేది మనకు తెలియదు కదా ఆబ్వియస్గా. ఇప్పుడు నరేంద్ర మోడీ 3 ఏళ్ళు గుజరాత్కి సీఎంగా చేసి అక్కడ గుజరాత్ యొక్క అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి తీసుకెళ్ళాడు కాబట్టి బీజేపీ ప్రభుత్వం అయినా నరేంద్ర మోడీని నెక్స్ట్ లెవెల్కి ప్రమోట్ చేసింది. ఇప్పుడు రాహుల్ గాంధీ ఎక్కడైనా సీఎంగా చేశారా? చేయలేదు కదా ఆబ్వియస్గా. ఒక స్టేట్నే ఎంతవరకు పరిపాలిస్తాడో తెలియని వ్యక్తిని తీసుకెళ్ళి పిఎం సీట్లో కూర్చోబెట్టి చేయాలి అంటే ఎంతవరకు కరెక్ట్ అది? అంతే కదా. సార్ ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కానీ ప్రైస్ హైక్స్ కానీ ఇప్పుడు జరిగిన యుద్ధ వాతావరణం కానీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చూసుకుంటే నెక్స్ట్ పిఎం ఎవరు వస్తే బాగుంటుంది? నెక్స్ట్ అంటే ఐ థింక్ యాజ్ ఆఫ్ నౌ మోదీ ఈజ్ ఓన్లీ బెటర్ చాయిస్. ఎందుకంటే వీ డోంట్ హ్యావ్ మచ్ ఆల్టర్నేటివ్స్. ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ క్రెడిబుల్ ఆల్టర్నేటివ్ చాయిస్ I think we can look on it, but as of now, in the current situation, we don't have any credible choice to vote upon. So I think as of now, Modi is the only choice. The policies of the government are actually good, related to business environment and any other situation gani, related to any national security gani. So most of the policies are good. So I think there should be continuity in that. So that's ongoing already. And I feel for next 4 years, Modi is going to be the best choice. And by the time if there is any credible and strong alternative, so then only we can look upon. But as of now I think Modi. రాహుల్ గాంధీ గారికి కూడా ఒక ఛాన్స్ ఇస్తే ఇంకా బెటర్మెంట్ ఉంటుందేమో. అంటే his policies have not been very clear. His policies, social justice paranga, his policies have been better. If we talk about the whatever social justice related anedite maatladaro, I think BJP has been taking up that already. But he has to give his economic policies very clearly, national security policies very clearly, that have not been clearly outlined by them at least. చూసారు కదా ఇవాల్టి రిపోర్ట్. ప్రతి ఒక్కరు కూడా మోదీ గారికే సపోర్ట్ చేస్తున్నారు. మోదీ గారు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని ప్రజల అభిప్రాయం తెలియజేశారు.